2 రోజుల ముందు పవన్ కళ్యాణ్ 9 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యాడు. అంటే ఆయనకి 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు వాస్తవంగా. 9 మంది ఎమ్మెల్యేలు ఏమిటి అంటే వీళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వీళ్ళు కొంత అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడుతున్నారు. కొంత అవినీతి కూడా ఉంది అనేటువంటి ఒక సమాచారం పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. అందుకోసమనే ఆ ఎమ్మెల్యేలను పిలిచి మీరు గిన మీ పద్ధతులు గిన మార్చుకోకపోతే కఠినమైనటువంటి విధానానికి వెళ్లాల్సి ఉంటుంది అనేటువంటి విధంగా ఒక రకంగా ఎమ్మెల్యేలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇది ఒక ప్రయత్నం అండి కనీసంగా. ఎందుకంటే అధికారం వచ్చినప్పుడు ఆ ఈ విధమైనటువంటి అక్రమాలు, ఆ ఆ, అవినీతి, ఈ జాడ్యాలు ఎలాగో అంటుకుంటాయి, ఎవరికైనా అంటుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ విధమైనటువంటి మహిళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా అంటకూడదు అనేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచనతో ఒక పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఫలిస్తుందా లేదా, వాళ్ళ ఎమ్మెల్యేలు అదే విధంగా వాళ్ళ నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి వాళ్ళు అంగీకరిస్తారా, అందుకు సరైన దారిలో ఉంటారా లేదా అనేటువంటిది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అంశం. అంటే ఇది నాయకుడు తీరును బట్టి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మాటలు పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మాటల కన్నా మనం చేతలే చూసాం. ఆల్రెడీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు అసలు. 5 ఏళ్ళు ఆయన చేతలేంది, ఆయన పార్టీ ఏంది, ఆయన వ్యవహార శైలి ఏంది, ఆయన ఏ దశ దిశ అనేటువంటిది వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ ఎంపీలకి ఇచ్చాడు అనేటువంటిది మనం చూసాం. ఆయన ఏకంగా ఆ కొంతమంది మంత్రిత్వ శాఖల్ని ఏర్పాటు చేశాడు. పవన్ కళ్యాణ్ తిట్టడానికి పేరు నాని, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, అదే విధంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడానికి కొడాలి నాని, అదే విధంగా వల్లభనేని వంశీ, ఈ విధంగా ఎక్కడికక్కడ మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసేసి ఆయన బహిరంగ సభల్లోనే జోగి రమేష్ లాంటి వాళ్ళు బండబూతులతో పవన్ కళ్యాణ్ తిడుతుంటే మహదానందం పొందినటువంటి వారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన వ్యవహార శైలి ఆ విధంగా ప్రోత్సహించేటువంటి విధంగా ఏ విధమైనటువంటిది అంటే ఒక అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని, అసెంబ్లీలో ఒక దుశ్శాసన పర్వాన్ని, ఇవన్నిటిని ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉంది. పోనీ ఎన్నికల్లో మొన్న ఓడిపోయారు. అప్రజాస్వామికమైనటువంటి చర్యల వల్ల ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. ఆయన 151 నుంచి 175కు రావాలని ఆయన కోరుకున్నాడు. వైనాట్ 175 అని కూడా సిద్ధం సభల్లో ఫిట్కేసి చెప్పాడు. కానీ జరిగిందేంటి, ప్రజలు మీరు ముఖ్యమంత్రిగా పనికిరారు, అదే విధంగా ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరారు మీరు, కాబట్టి మీకు 11 సీట్లు ఇస్తున్నామని ప్రజలు 11 సీట్లు ఇచ్చి మూలలో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచాడా, ఒకవేళ ఎందుకు ఈ విధమైనటువంటి ఓటమి వచ్చింది అనేటువంటి దాని మీద పశ్చాత్తాపం ఉందంటే అది లేదు. సరైనటువంటి సమీక్ష కూడా లేదు అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, మెడికల్ కాలేజీలు తీసుకుంటే వాళ్ళని 2 నెలల్లో జైల్లో పెడతాననేటువంటి మాటలు మాట్లాడినటువంటి తీరు ఇందుకు నిదర్శనం. ఈ బెదిరింపు ధోరణి ఎందుకు అనంటే ఒక పీపీపీ విధానం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానం అనేక రాష్ట్రాలు అమలు చేస్తూనే కోర్టులు కూడా ఆమోదించాయి. అలాంటి పరిస్థితుల్లో అలాంటి పీపీపీ విధానంతో పారిశ్రామికవేత్తలు మెడికల్ కాలేజీలు తీసుకుంటే ఏ విధంగా న్యాయపరంగా వాళ్ళను జైల్లో పెడతారు అంటే ఈ విధంగా బెదిరించేటువంటి ధోరణి, పారిశ్రామికవేత్తలని పెట్టుబడులు రాకుండా చేసే ధోరణి అనేటువంటిది కనపడుతుంది. అందుకనే ఆయన చూసే ఈ విధంగా పొట్టేళ్లను కోసేటువంటి వ్యవహారము, 98 సీట్లు వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను కోసినట్టు వాళ్ళ గొంతులు కోస్తాం రబ్బర్